నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. వివిధ ప్రయోజనాలు అందించే విషయాల్లో ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు 67 దాటిన వారిని ఖచ్చితంగా వృద్ధులుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని అమలుకు తెచ్చేందుకు తల్లిదండ్రులు వృద్ధుల సంక్షేమ చట్టంలో మార్పులు చేయాలన్న యోచనలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఉంది. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వారిని ప్రశాంతంగా బతకనివ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులకు పాల్పడి 16 ఏళ్ల బాలికను ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పురుగొల్పాడు. ఈ కేసులో అతనికి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్ష నేతల భద్రతను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మాయావతితో పాటు ములాయం బంధువులు అనేక మందికి కొనసాగుతున్న భద్రతను తగ్గించేశారు. రైళ్లకు సంబంధించిన సమాచారం మొత్తం ఒకే చోట ఉండేలా రైల్వే శాఖ కొత్త యాప్ను తీసుకురానుంది. రైళ్ల రాకపోకలతో పాటు ప్రయాణ వివరాలు, సమయాల్లో మార్పులు, ప్లాట్ఫామ్ నెంబర్లు, బెర్తుల లభ్యత ఇలా అన్ని వివరాలను ఈ యాప్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. జూన్లో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ఓటు వేస్తే రసీదిచ్చే వీవీప్యాట్ యంత్రాన్ని తయారు చేసి ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ప్రభుత్వ రంగ సంస్థలైన ఈసీఐఎల్, బీఈఎల్లను కోరింది. 2 ఏళ్లలో వీవీప్యాట్ యంత్రాలను సరఫరా చేయాలంటూ లేఖ పంపించింది. ఇప్పటికే వీటి కొనుగోలు కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పారదర్శకతతో పాటు ఎన్నికల ప్రక్రియపై ఓటర్లలో నమ్మకం పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ. కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఆధార్ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యలు రాకుండా ఆధార్ యంత్రాలను తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తేవాలని భారత తపాలా శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానానికి కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. ఇండియాలో పోర్న్ వెబ్సైట్లు మూతపడుతున్నాయి. దాదాపు 3500 పోర్న్ సైట్లను నిషేధించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. బ్రిటన్ కి చెందిన వాచ్ డాగ్ అనే సంస్థ 3500 అశ్లీల వెబ్సైట్ జాబితాను కేంద్రానికి అందించింది. దీంతో పోర్న్ వెబ్సైట్లను 2017 జూలై 31 లోపు నిషేధించాలని కేంద్రం సర్వీస్ ప్రొవైడర్స్ ను ఆదేశించింది. రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు వెంటనే విమానాన్ని లక్నో ఎయిర్పోర్ట్ వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా ఉన్నారని ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలని అట్టడుగున ఉన్న ప్రజలకు చేర్చాలని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు సూచించారు ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షా. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మోదీ, అమిత్ షా మాట్లాడారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ స్ఫూర్తితో ప్రజలకు దగ్గర కావాలని సూచించారు.